ఏవండీ కోడిగుడ్డు దోస నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? 2 గరిటెలు దోసపిండి తీసుకొని, పెనమంతా బాగా పలుచగా రుద్దేసుకొని, దానిపైన ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఆ కోడిగుడ్డును కూడా దోస మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక చిటికెడు ఉప్పు బాగా చల్లుకోవాలి. అలాగే అందరిళ్ళలో నల్ల కారం ఉంటుంది కదా, లేకపోతే టిఫిన్లో వేసుకునే ఏ కారం అయినా సరే అది కూడా దాన్ని కాస్త చల్లుకొని ఓ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకొని తిప్పేసుకోవాలి. చూడండి, మంచి స్పైసీగా ఎగ్ దోస రెడీ అయిపోయింది కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒక ముక్క తుంచుకొని అలా చట్నీలో ముంచేసి ఇలా నోట్లో పెట్టేసుకోండి.